ఈరోజు అయితే మంచి హెల్దీ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ చేసుకోబోతున్నామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెసరపప్పు ఎగ్ కర్రీ అండి. సూపర్ గా ఉంటుంది. మసాలా పప్పు చేసి అందులో ఎగ్ వేస్తే అమృతంగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఊరికే చేసి పెట్టేదండి. సాధారణంగా ఈవినింగ్ టైంలో కర్రీస్ అయిపోతాయి కదండి, అంటే మధ్యాహ్నం చేసినాయి. ఈవినింగ్ టైంలో ఎక్కువ అమ్మ ఈ రెసిపీ చేసి పెట్టేది మాకు. మేము చిన్నతనంగా ఉన్నప్పటి రెసిపీ అండి. పాతకాలపు రెసిపీ ఈరోజు మనం చేసుకోబోతున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసిన. ఇక్కడ చూడండి, పప్పు కూడా ఎక్కువ తీసుకోలే అండి, కొంచెమే ఒక స్వీట్ కప్పెడు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టిన. ఒకవేళ వేంపిన పప్పు ఇష్టం ఉంటే మంచిగా ముందే వేంపుకొని కడిగి నానబెట్టుకోండి. వేంపిన పప్పుతో కూడా సూపర్ ఉంటుందండి. నానబెట్టిన తర్వాత పప్పు నానినాక కూడా వాటర్ ప్లేన్ అయ్యేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకున్నామంటే ఎసిడిటీ కాకుండా ఉంటది. పప్పులు కొంచెం అంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటది, ఎసిడిటీ అవుతుంది, డైజెస్ట్ కాదు. అటువంటి టైంలో ఈ టిప్ పాటించండి. ఒక 3-4 సార్లు నానబెట్టిన తర్వాత కడుక్కోవాలండి. అండ్ ముందు కూడా ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. మళ్ళీ నానిన తర్వాత కడుక్కుంటే ఇంకేది ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. ఇలా కడిగి పక్కన పెడుతున్నాను ఈ పప్పును. ఆయిల్ వేడయ్యి ఉంటది. ఆవాలు, జీలకర్ర చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. నిజానికైతే పప్పు కూరల్లో మనం ఎక్కువ వేస్తాము, దీంట్లో ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలండి. కొన్ని వేసాను. ఉల్లిపాయలు కూడా ఎక్కువ పట్టవు. పచ్చిమిర్చి 1, చిన్న ఉల్లిపాయ, తర్వాత కొంచెం కరివేపాకు. కరివేపాకు వేసినామంటే ఆయిల్ చిట్లడం కంపల్సరీ అండి. కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి. ఎంత ఆరబెట్టినా కూడా అది చిట్లుతూనే ఉంటది. ఇక్కడ చూడండి, లైట్ గా మగ్గింది. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకుంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇందులో మాత్రం ఇంగువ వేయకండి, అస్సలు బాగుండదు ఇంగువ వేస్తే. ఎగ్ నాన్ వెజ్ వేసినప్పుడు, అంటే నాన్ వెజ్ కర్రీస్ లో కానీ ఎగ్ వేసినప్పుడు కానీ ఇంగువ వాడొద్దండి. వెల్లుల్లిపాయలు వేసుకున్నా పర్లేదు కానీ ఇంగువ మాత్రం వేయద్దు. కొంచెం పసుపు వేస్తున్నాండి, ఒక 1/4 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇదే టైంలో పచ్చి ధనియాల పొడి వేస్తున్నా. మీకు వేంపిన ధనియాల పొడి ఉంటే చివర్లో వేయండి, పచ్చిది అయితే తాలింపులో వేయండి. తాలింపులో చక్కగా వేగిపోతుంది, టేస్ట్ వచ్చేస్తుందండి. అప్పుడు ఇవన్నీ కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేస్తున్నాను. ఒక 2 టమాటాలు చక్కగా చిన్న ముక్కలు కట్ చేసిన. ఇందులో విత్తనాలు కూడా తీసేసిన అండి. ఆరోగ్య సమస్యలు ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే విత్తనాలు తీసి టమాటా వేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటది. అందుకే విత్తనాలు తీసేసాను. మిరపకాయ విత్తనాలు, టమాటా విత్తనాలు కొందరికి పడవు. అటువంటి టైంలో విత్తనాలు తీసేసి వాడుకోవచ్చండి చక్కగా. ఇప్పుడైతే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసిన ఆయిల్లో టమాటా వేగింది. సిమ్ అయితే చేస్తున్నాను. స్టవ్ తగ్గించేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. కొంచెం టమాటా మగ్గాలి. ఒకసారి టమాటాలు కలుపుకుందామండి. మంచిగా మగ్గిపోయినాయి. ఇక చూడండి, కొంటూ అంటే మెత్తగా అయిపోతున్నాయి. ఈ టైంలో ఇందులో మనం కడిగి పెట్టుకున్న పప్పు వేసేయాలి. అన్ని కర్రీస్ కి మనం టమాటా మెత్తగా చేస్తాం కదా అండి, పప్పులో కానీ కర్రీస్ లో కానీ టమాటా మెత్తగా చేయాలని చెప్తాను కదా. దీనికి టమాటా ముక్కలు ఉంటే బాగుంటుంది. ఇదే టైంలో కొంచెం కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 3/4 టీ స్పూన్ వేసినాను. ఇది కొంచెము కర్రీ స్పైసీగా ఉంటే బాగుంటుందండి. ఇదంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. చూద్దామండి. కారం వేసిన తర్వాత ఎందుకు మగ్గనివ్వాలి అంటే, మనం టమాటాల్ని ఇప్పుడు ముక్కలుగా ఉంచబోతున్నాం. మనం ఇలా మగ్గించకపోతే టమాటాకు కారం పట్టుకోదండి.
టమాటా కొంచెము చెప్పగా ఉంటది ముక్కలు తిన్నప్పుడు, అందుకని ఇలా పప్పు కారము అన్ని వేసి మగ్గించాలి. చూడండి ఎంత బాగైందో. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం. మనం ఎగ్గుకు తర్వాత పప్పుకు టమాటాలకు సరిపోను వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ వేస్తున్నా అండి ఉప్పు వేసిన వెంటనే వాటర్ పోసేయాలి. దీనికి కొలత అంటూ ఉండదు, నేనైతే అందాజకు పోసేస్తున్నా. ఇక్కడ చూడండి పప్పు పైన కొంచెం వాటర్ ఉంటే సరిపోతుందండి. ఇలాగా మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఇలా కొంచెం ఈ టమాటా ముక్కలు పప్పు అంత మునిగే వరకు నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెసిపీలో పప్పు పూర్తిగా ఉడకొద్దండి, అందుకని మూత పెట్టాను. కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నా అండి. చూద్దామండి. కర్రీ దగ్గరకు వచ్చింది చూసారా. ఇలా కొంచెం పప్పు కనబడాలి. పప్పు పలుకులు ఉంది చూడండి. పప్పు పూర్తిగా విప్పుకోవద్దు. ఇలా పప్పులు ఉన్నప్పుడు ఎగ్ వేయాలి. ఎగ్ వేసే కంటే ముందుగా ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. కంపల్సరీ వేయండి. గరం మసాలా తోటి ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఏ గరం మసాలా అయినా పర్లేదండి, కొంచెం గరం మసాలా వేయండి. ఇక మీకు ఒకవేళ పప్పు దగ్గరకు వచ్చింది అనుకోండి, ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి. ఇదే టైంలో ఉప్పులు కారాలు చెక్ చేసుకోండి. కొంచెము కర్రీ ఉప్పుగా కారంగా ఉండాలండి. ఈ మాత్రం లిక్విడ్ ఉండాలి. ఈ టైంలో మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఇవన్నీ టిప్స్ ఫాలో కాకుంటే ఎగ్ మాడిపోతుందండి, కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎగ్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత అస్సలు కలిపొద్దండి. స్టవ్ సిమ్ లోనే ఉండాలి. మూత పెట్టేయాలి. ఇక్కడ చూడండి రైస్ పెట్టేసిన. వేడి అన్నంలో ఈ మసాలా పప్పుతోటి ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుందండి. అన్ని స్టీల్ పాత్రలే వాడుతున్నా అండి నేనైతే. మాక్సిమము అల్యూమినియం అంతా అవాయిడ్ చేసినాను. చూద్దామండి. ఎగ్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయే వరకు మనము పప్పును కదిలియొద్దండి, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది. ఎగ్స్ ఇలా మంచిగా పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాతే పప్పు కలుపుకోవాలి. అప్పుడు పప్పుకు పప్పే ఉంటుంది, ఎగ్కు ఎగ్ సెపరేట్గా ఉంటుందండి. సూపర్ గా రెడీ అయింది కర్రీ. ఫ్రెష్ కొత్తిమీర జల్లేద్దాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ తీసుకుందాం. వేడి అన్నము, వేడి అన్నం, వేడి పప్పు ఎగ్గుతో తింటే ఉంటది, సూపర్గా ఉంటదండి. ఇక్కడ చూడండి ఎగ్ కదలకుండా ఇలా తీస్తే ఎంత సూపర్ ఉంది చూడు. కొంచెం పప్పు వేసుకుందాం. ఫ్రెష్ కొత్తిమీర. ఈ కొత్తిమీర మన మిద్దె తోటలో వచ్చింది, ఆర్గానిక్ కాబట్టి పచ్చిది తిన్నా ఏం కాదండి. భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. ఇట్లా కలిపి తింటే ఉంటుందండి. ఇంకో కర్రీ అవసరం లేదు, అంత సూపర్ అండి. భలే టేస్టీగా ఉంది, ఎంత అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒక్క ముద్దతో ఆపము, ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే. నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక బాయ్, సెలవు అండి. ఇది పూర్తిగా తినేయాలి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.